హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మేమైతే 250 టెస్టులు అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే టెస్టులు ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటు తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్ కావచ్చు అండ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేయొద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను జూలై 31 వరకు ప్రకటించవద్దని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. సో ప్రిలిమ్స్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎన్ఎస్యుఐతో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టింది. సో పరీక్షా సమయంలో అభ్యర్థులతో బయోమెట్రిక్ పెట్టించలేదని, సో ఫలితాలు ప్రకటించకుండా స్టే విధించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. సో దీంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు టీఎస్పీఎస్సీకి సూచించినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో దీంతో ఈ పిటిషన్పై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని కోర్టుకు ఏజీపీ తెలుపగా, సో తదుపరి విచారణను సోమవారం వాయిదా వేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు గ్రూప్ 1కి సంబంధించి రావడం జరిగింది. ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో ఈ రోజు అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు 31 వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నో రిజల్ట్స్ అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ కూడా వచ్చు. టీఎస్పీఎస్సీని ఆదేశించినటువంటి కోర్టు అని చెప్పేసి ఇచ్చారు. సో 31 వరకు ఈ కోర్టు కేసు ఉంది కనుక సో అప్పటి వరకు రిజల్ట్స్ అనేది ఇవ్వకూడదని చెప్పేసి ఇక్కడ హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వివిధ న్యూస్ పేపర్లో అయితే గ్రూప్ 1కి సంబంధించి చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వెబ్సైట్లో స్టాఫ్ నర్సు అభ్యర్థుల హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో స్టాఫ్ నర్సు అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలిపింది. ఆగస్టు 1 వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిరుడు డిసెంబర్ 30 నోటిఫికేషన్ విడుదల చేయగా, సో మనకు వచ్చే నెల 2వ తారీఖున వీటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంది. సో వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ 2కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో గ్రూప్ 2 వాయిదా కష్టమే అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆగస్టు 29, 30న నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ మొగ్గు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే ఆ రోజుల్లో సెంటర్లకు సెలవులు, సో వాయిదా వేస్తే 5-6 నెలలు లేట్ అవుతుందని అధికారులు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ 5 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో దీనికి తోడు ఎన్నికల షెడ్యూల్ వస్తే నిర్వహణ మరింత కష్టమవుతుందని అంటున్నారు. సో ఎగ్జామ్స్ వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా, సో టీఎస్పీఎస్సీ మాత్రం గతంలో ప్రకటించినటువంటి తేదీల్లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ రావడం జరిగింది. సో దీంతో ఇక గ్రూప్ 2 వాయిదా కష్టమే అని తెలుస్తుంది. అయితే మనకు 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత ఏడాది అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మనకు 5,51,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. సో ఆగస్టు 29, 30 తేదీల్లో ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి సో 5 నెలల కింద మనకు టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు మొదలుపెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు తాజాగా సెంటర్లు కూడా ఖరారు చేశారు. సో సెంటర్లు ఉండేటువంటి స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అయితే ఈ క్రమంలో ఆగస్టు నెలలో పలు పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ను అయితే ప్రకటించింది. దీంతో రెండింటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కొంత ఆందోళన అయితే మొదలైంది. సో 2 పరీక్షలకు ప్రిపేర్ కావడం ఇబ్బందిగా ఉందని, సో గ్రూప్ 2 వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రజాప్రతినిధులను, టీఎస్పీఎస్సీ అధికారులను కలిసి చివరికి ఆఫీస్ ముందు కూడా ధర్నాలు చేపట్టారంటే కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 2 రకాలు ఇచ్చారు. మనకి ఏంటంటే సో గ్రూప్ 2 వాయిదా కష్టమే అన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా చాలా మంది ఇప్పుడు మనం నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం వాయిదా వేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే కోరుతున్నారు. మనకు టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు అయితే ఫైనల్గా ఎటువంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో అంతకుముందు ఇచ్చినటువంటి డేట్స్లోనే ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ న్యూస్ అయితే మనం చూడవచ్చు. చూద్దాం మరి టీఎస్పీఎస్సీ దీనికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ కాలేజ్
కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ కొనసాగింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇంటర్ బోర్డు కమిషనర్ ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఏడాది కొత్త వారిని తీసుకోవడానికి వీలుగా ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేయగా గెస్ట్ లెక్చరర్స్ కోర్టును ఆశ్రయించారు. సో పాత వారికి అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. అయితే మొదటగా కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. కాకపోతే నిన్న మళ్ళీ వాళ్ళు ధర్నా చేయడంతో సో హైకోర్టుకు వెళ్ళడంతో కోర్టు పాత వారిని నియమించాలని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్లో స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్లు అని చెప్పేసి మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం. నెక్స్ట్ అప్డేట్ కనుక విషయం అయితే మాకెందుకు ఇన్ని రూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. రెగ్యులర్ ప్రాసెసింగ్ పై జేపీఎస్ల ఫైర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 4 ఏళ్లలో రోజుకు 12 గంటలు పనిచేసి అవార్డులు తెచ్చుకున్నామంటున్న సెక్రటరీలు. సో జేపీఎస్ల రెగ్యులరైజేషన్ పై జిల్లాల్లో కమిటీల ఏర్పాటు, 60 అంశాల్లో డేటా తీసుకొని పనితీరు మదింపు. సో రూల్స్ పై మంత్రులు సైతం అసంతృప్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టు మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ జేపీఎస్ల రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో 4 ఏళ్లుగా రోజుకు 12 గంటల పాటు పనిచేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయడానికి ఇన్ని రూల్స్ పెట్టడం ఎంతవరకు సమంజసమని సెక్రటరీలు వాపోతున్నారు. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పని చేశామని, సో అధికారుల వేధింపులు కావచ్చు, ఒత్తిడిని తట్టుకుంటూ పల్లె ప్రగతి, శానిటైజేషన్ డ్రైవ్ లాంటి ఎన్నో కార్యక్రమాలను సక్సెస్ చేశామని చెప్తున్నారు. సో తమ కృషి వల్లే రాష్ట్రానికి గత 4 ఏళ్లలో వివిధ కేటగిరీలో 75 పైగా అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో 5,544 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులర్ చేసింది. సో కాంట్రాక్ట్గా ఉన్న టైంలోనే వారికి ₹50,000 జీతం ఉండే. సో రెగ్యులర్ అయ్యాక వారి యొక్క జీతాలు భారీగా పెరిగాయి. ఇక 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది విఆర్ఏలను కూడా విద్యార్థులను బట్టి 3 గ్రేడ్లుగా విభజించి ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. సో కాంట్రాక్ట్ లెక్చరర్స్ విఆర్ఏలను రెగ్యులర్ చేసేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం ఎలాంటి కమిటీలు వేయలేదు. పనితీరు, పనిచేసిన కాలం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. కాకపోతే మనకి జేపీఎస్ల విషయంలో ప్రభుత్వం ఇన్ని రూల్స్ పెట్టింది ఏంటని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జేపీఎస్లకు సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు టీచర్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మనకు ఇక్కడ. సో టీచర్ పోస్టులను ఎన్నికల ముందే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి విన్నపిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో మనకు లాస్ట్ 2017లో టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. సో టెట్తో పాటు టీఆర్టీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ విషయం అయితే మనకు కేంద్ర బలగాల్లో ఎస్ఐ పోస్టులు అంటూ చూడవచ్చు. 1876 పోస్టులతో మనకు రీసెంట్గా ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు సో ఆ పోస్టులకు సంబంధించి ఢిల్లీ పోలీస్కి సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు, దానిలో మనకు బీఎస్ఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఇంకా సిఆర్పిఎఫ్ ఇటువంటి వాటిలో మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు అర్హతలు ఏముండాలి, దానికి సంబంధించినటువంటి వయసు కావచ్చు, ఎంపిక విధానం, ఇంకా ఇతర విభాగాలకు సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఒకసారి మీరు టెలిగ్రామ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయం అయితే ఆర్మీకి గేమ్ చేంజర్ కార్గిల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నేడు కార్గిల్ విజయ దివాస్. సో అమర జవాన్ల త్యాగాలను స్మరించుకున్నటువంటి దేశం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈరోజు మనకు సో కార్గిల్ విజయ దివాస్ గుర్తుంచుకోండి. జూలై 26 ఇది రీసెంట్గా మనకు జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో డైరెక్ట్గా బిడ్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కార్గిల్ యుద్ధంలో సాధించినటువంటి విజయం, సో అమరుల సైనికుల త్యాగాలకు గుర్తుగా జరుపుకునేటువంటి కార్గిల్ విజయ దివాస్ వేడుకలకు దేశం సిద్ధమైందని చెప్పేసి ఇచ్చారు. నేడు జూలై 26న జరగనున్నటువంటి 24వ కార్గిల్ విజయ దివాస్ వేడుకలు ఏర్పాట్లు పూర్తయినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎన్నోదంటే మనకు 24వ. సో ఇది కూడా గుర్తుంచుకుంది, ఎన్నోవ దివాస్ అని చెప్పేసి కూడా ఒకవేళ మనకు స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇటువంటి మనకి అక్కడ యాడ్ చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మన కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1999 జూలై 26న కార్గిల్ యుద్ధంలో మనం పాకిస్తాన్పై భారత సైన్యం అయితే విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ కార్గిల్ విజయ దివాస్ని అయితే మనం జరుపుకుంటాం. సో అప్పుడు జరిగినటువంటి ఈ ఏదైతే 1971 తర్వాత మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత మనకు మళ్ళీ 1999లో ఈ యుద్ధం అయితే జరగడం జరిగింది. దాదాపుగా 527 మంది భారత సైనికులు దీనిలో అయితే అమరులు కావడం జరిగిందనమాట. సో ఇది మనకు కార్గిల్ దివాస్ జూలై 26కి సంబంధించినటువంటి అప్డేట్. గుర్తుంచుకోండి ఏ రోజున జరుపుకుంటాం, ఇది ఎన్నోవ కార్గిల్ దివాస్ అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక సో వాటిని ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ అయితే చూద్దాం.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 60 వసంతాల శ్రీరామ సాగరం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. 1963 జూలై 26న ప్రాజెక్టుకు శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ డేట్ గుర్తుంచుకోండి. ఏ సంవత్సరంలో మనకు శ్రీరామ సాగర్ ప్రాజెక్టును కట్టారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 1963 సో జూలై 26. సో ఇక్కడ చూసినట్లయితే 6 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు ప్రాణాధార సో సమైక్య పాలనలో వట్టిపోయిన ఎస్ఆర్ఎస్పి సో కాళేశ్వరంతో పునర్జీవనం పోసినటువంటి సీఎం కేసీఆర్ నేటి నుంచి ఆయకట్టకు సాగునీటి విడుదల అంటే ఇక్కడ జరగవచ్చు. సో ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరామ సాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు పూర్తి చేసుకున్నది. సో నిజామాబాద్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ప్రాణాధారంగా నిలిచినటువంటి ఈ ప్రాజెక్టుకు 1963 జూలై 26న అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన అయితే చేశారు. దాదాపుగా 20 ఏళ్లకు నిర్మాణం అయితే పూర్తయిందనమాట. సో అది మనకు 1963 జూలై 26న శంకుస్థాపన జరిగింది. సో ఇప్పటికి అది 60 వసంతాలను అయితే పూర్తి చేసుకుంది. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చదవండి. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 2 ప్రధాన కాలువలు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి లెంత్ ఎంత అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో మనకు కాకతీయ కాలువకు సంబంధించి రీసెంట్గా క్వశ్చన్ కూడా అడిగిండు, అదేంటనేది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సాత్విక్ చిరాగ్ భారత్ జోడీకి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ చెట్టి సో మరో ఘనతను సాధించారు. సో ఆదివారం కొరియా ఓపెన్ టైటిల్తో మెరిసినటువంటి సాత్విక్ చిరాగ్ జోడీ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును కైవసం చేసుకున్నారు. సో మంగళవారం రిలీజ్ చేసినటువంటి ర్యాంకుల్లో సో పురుషుల డబుల్స్లో ఒక స్థానం మెరుగుపరుచుకొని వీళ్ళు ప్రపంచ రెండో ర్యాంక్ను అయితే సాధించడం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వీళ్ళు చాలా మనకు దాదాపు ఒక 4 నుంచి 5 అంశాలు వీళ్ళు వార్తల్లో ఉన్న వాళ్ళు వీరిద్దరు. సో రన్ అవుట్ పోటీ పరీక్షలో వీటి మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు గెలిచినటువంటి ట్రోఫీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే 24 గంటల్లో 31 కాన్పులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో జనగామ జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మనకు వైద్యులు 24 గంటల్లో వ్యవధిలో 31 ప్రసవాలు నిర్వహించి తమ రెండో అత్యధిక సంఖ్యను నమోదు చేసుకున్నారు. సో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య వీటిని నిర్వహించారు. సో ఇందులో 17 సాధారణ కాన్పులు, 14 సిజేరియన్లు అయితే ఉన్నాయి. దీనిలో 12 మంది మగ, 19 మంది ఆడ శిశువులు జన్మించారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో అంతకుముందు కూడా వీళ్ళు ఒకే రోజున 36 కాన్పులు చేసి కూడా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఇది 31 కాన్పులు అనమాట. సో గుర్తుంచుకోండి, ఏ జిల్లా కేంద్రం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జనగామ జిల్లా కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ కోర్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి, దానిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ మీ టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి కనుక సెట్ చేసి ఈ విధంగా గ్రూప్ వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ లోగో చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని మీరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.